నరసరావుపేట ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ ప్రైవేట్ డిగ్రీ కళాశాల నిర్వహణ సంఘం అసోసియేషన్ పరిధిలోని డిగ్రీ కళాశాలలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఒక్కో కళాశాలలో సగటున 25 మంది నుండి 100 మందికి పైగా అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబాలు కూడా ఈ సంస్థలపై పూర్తిగా ఆధారపడి ఉన్నాయి అని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఫీజుల తగ్గింపు కారణంగా మరియు 2023-2024 సంవత్సరానికి సంబంధించి 3 ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ కారణంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024-2025 మరియు 2025-2026 విద్యా సంవత్సరాలకు సంబంధించి కేవలం సగం ఇన్స్టాల్మెంట్లు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో విడుదలయ్యాయి. ఇంకా మిగిలిన 6.5 ఇన్స్టాల్మెంట్స్ విడుదల కాకపోవటం వలన అనేక కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల మనుగడ చాలా ప్రశ్నార్థకరంగా మారింది. కారణం ఏమిటంటే గవర్నమెంట్ నిర్దేశించిన 20 లక్షలు ఉద్యోగ కల్పనలో మేము కూడా భాగస్వాములయ్యి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ ఉన్నాము. ఎంతో క్వాలిఫైడ్ స్టాఫ్ని పెట్టి వాళ్ళకి విద్యాబోధన చేస్తూ ఉన్నాము. కానీ దాదాపు 2.5 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చాలా పేరుకొని ఉన్నాయి. కాలేజీలో నడపడం అనేది, స్టాఫ్ శాలరీస్ పే చేయడం అనేది చాలా కష్టంగా ఉన్నా కూడా గవర్నమెంటు లక్ష్య సాధనలో భాగంగా మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి కళాశాల యాజమాన్యాల యొక్క బాధను గమనించి వెంటనే విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, అదే సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా బాధలను గమనించి ఈ సమస్యకు త్వరలో పరిష్కారం చూపగలరని ఆశిస్తున్నాను. డిగ్రీ కాలేజీల అసోసియేషన్ రాష్ట్ర స్థాయిలో మా యొక్క ఫీజు రియంబర్స్మెంట్ గురించి మా యొక్క గౌరవనీయులైన ఎమ్మెల్యేల గారికి అలాగే కలెక్టర్ల గారికి కూడా మా యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అవ్వడం వల్ల కలిగే బాధల గురించి గవర్నమెంట్కి మా ప్రియతమ నాయకైన లోకేష్ బాబు గారికి కూడా తెలియజేశాము. వారు కూడా స్పందిస్తానన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 7-8 నెలల నుంచి కూడా మాకు ఎటువంటి కూడా అమౌంట్ రాకపోవడం కూడా మేమందరం కూడా కాలేజీలు నడపాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు కూడా మాకు అందినంత చోట, మాకు అవకాశాలు ఉన్న చోట కూడా మేము ఎన్నో అప్పులు చేసి ఎంతో తలభారంగా కాలేజీలు నడపబడుతున్నాము. గవర్నమెంట్కి కూడా విద్యార్థులకు ఎన్నో చేయాలని ఉంది. కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మా కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్ వేసి పిల్లడు బాగా చదువుకోవాలని సద్వినియోగంతో గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని కూడా మేమందరం కూడా స్వాగతించాము, చాలా హర్షించాము. దీనికోసమే రేపు అసెంబ్లీలో అందరికీ కూడా ప్రస్తావిస్తారని మా ప్రియతమ ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారికి అలాగే కలెక్టర్ గారికి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు కూడా మా యొక్క వినతి పత్రాలు అందజేయడం జరిగింది.